అవునండి. మనకి ఏంటి అంటే S-400 అనేసి మనకు సుదర్శన్ చక్ర అనేసి పేరుతో పిలుస్తారు. ఆ డిఫెన్స్ సిస్టమ్ నేను కూడా చాలా కాలం నుంచి ఏంటి అంటే మన దగ్గర ఏమేమి వెపన్స్ ఉన్నాయి, ఎంత బాగా అటాక్ చేయగలము అని మాత్రమే యుద్ధం గురించి ఎప్పుడైనా ఆలోచిస్తే నేను ఇలా మాత్రమే ఆలోచించేవాడిని. కానీ నిన్న మొన్న చూసినప్పుడు అటాక్ చేయడానికి ఎన్ని మిసైల్స్ ఉన్నాయి అని ఆలోచించడం కంటే ముందు వాళ్ళ అటాక్‌ని ఆపడానికి మన దగ్గర ఏం మిసైల్స్ ఉన్నాయి, ఆపడానికి మన దగ్గర ఎలాంటి ఒక డిఫెన్స్ వ్యవస్థ ఉంది, రక్షణ వ్యవస్థ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది నాకు నిన్న మొన్న తెలిసింది. ఎందుకంటే వాళ్ళు 400 డ్రోన్లు ప్రయోగిస్తే కనీసం 4 డ్రోన్లు మ్యాక్సిమం అంటే ఒక 4 అంటే 1% 100లో 1 మాత్రమే మన భూమిని తాకి ఉండొచ్చు. మిగిలినవన్నీ గాలిలో పేలిపోయాక మన నేలను తాకాయి అంటే మన రక్షణ వ్యవస్థ అనేది ఒక కంచు కోటలాగా ఉంది అని చెప్పచ్చు. అలాంటి రక్షణ వ్యవస్థని మనము రష్యా కలిపి సంయుక్తంగా డెవలప్ చేశాము. ఈ విషయంలో ఒక ఇండియన్గా రష్యన్స్కి అందరికీ కూడా రష్యా కంట్రీకి నేను ఒక కృతజ్ఞుడిగా ఉండాలి జీవితాంతం అనే ఒక ఇది కూడా అనిపిస్తుంది. ఎందుకంటే దాదాపు 400 డ్రోన్లు అండి, 400 డ్రోన్లని మనము మన నేలని తాకుండా అడ్డుకోగలిగాము అంటే S-400 అనే సుదర్శన్ చక్ర అని పిలువబడే ఈ రక్షణ వ్యవస్థ అనేది ఎంత ఒక కనిపించని ఒక అడ్డుగోడ లాంటిది. చైనా వాళ్ళు అంటారు కదా, అది చాలా లెంత్ ఉంటుంది. అంత లెంతులో మనకు రాజస్థాన్, గుజరాత్, పంజాబ్, జమ్మూ, కాశ్మీర్ ఇలా అన్ని స్టేట్స్ పైన దాడులు జరుగుతూ ఉన్నా కూడా ఏ ఒక్క చోట కూడా మన భూమిని వాళ్ళ డ్రోన్లు తాకలేకపోయాయి అంటే మనం చాలా ప్రౌడ్గా చెప్పుకోవచ్చు. S-400 ఇస్ ద బెస్ట్ డిఫెన్స్ సిస్టమ్ వీ హ్యావ్ అని చెప్పేసి. రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడుకోవడం అనేది అనవసరం నాకు తెలిసి ఈ కాంటెక్స్ట్లో. ఎందుకంటే ఆయన మద్దతు ఇవ్వక తప్పదు కాబట్టి ఇచ్చి ఉంటాడు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసినవన్నీ మనకు తెలిసిన విషయాలే. ఇప్పటికీ కూడా కాంగ్రెస్ ఎలా మాట్లాడుతూ ఉంది, హిందూ వ్యతిరేకతని గుండెల్లో దాచిపెట్టాలని ప్రయత్నిస్తున్నా అప్పుడప్పుడు ఆటోమేటిక్గా బయటకు వస్తూ ఉంటాయి. ఎందుకంటే హిందూ